Please subscribe to our YouTube channel. Like and share this video. కాళిదాసు అక్షరమక్షరము ఆయనకు పూర్తిగా శిష్యుడు. మహాకవి అని జగజ్జేగీయమానమైన కవి బృందములో అగ్రగణ్యుడుగా మహాకవి కాళిదాసు ఉన్నాడో అటువంటి కాళిదాసు ప్రతి అక్షరము దగ్గర శిష్యుడు వాల్మీకి. క్వ సూర్య ప్రభవో వంశః క్వచాల్ప విషయామతి తితీర్షు దుస్తరం మోహాత్ ఉడిపేనాస్మి సాగరం అన్నాడు రఘువంశం వ్రాస్తూ ఆయన. నేను ఓ చిన్న తెప్ప ఓ చెక్క ముక్క తీసుకుని సముద్రాన్ని దాటడానికి బయలుదేరితే ఎలా ఉంటుందో అల్ప విషయాలు తెలిసిన వాడిని నేను. ఏం వాల్మీకినా నేనేమన్నా రామాయణం రాయడానికి? అయినా రఘువంశం రాస్తున్నాను. మరి ఎందుకయ్యా అంత చేతగాదంటున్నావు, మళ్ళీ రాస్తున్నావు ఎందుకు? రాయక మానుకోవచ్చు కదా అన్నాడు. లేదండి, మందః కవ్యశః ప్రార్థి గమిష్యాం యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః. పెద్ద పైన ఉన్నటువంటి ఒక మంచి పండు, చాలా 6.5 అడుగు ఉండేవాడు అందుకోవచ్చు. 3 అడుగుల వాడు ఎట్లా అందుకుంటాడు? వీడు ఎగిరి ఎగిరి చేతులు ఎత్తి అలాగే ఉంది నా పరిస్థితి. వాల్మీకి రాసిన రామాయణమును నేను రఘువంశం అనే నెపముతో రాస్తున్నానంటే అలాగే. కానీ ఒక చిన్న రహస్యం ఉంది అన్నాడు. ఆయన మహాకవి కదా, మహాద్భుతంగా దాన్ని అభివర్ణనం చేశాడు, మన హృదయాలకు హత్తుకునేటట్లు చేశాడు. ఎలా ఎలా రాస్తావయ్యా అన్నాడు. ఏమీ లేదయ్యా, మనవు వజ్ర సముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతి అన్నాడు. ఒక వజ్రం ఉంది, ఆ వజ్రాన్ని తొలవాలి అంటే ఇంకో వజ్రం కావాలి. ఆ వజ్రము అనేటువంటి మహాకవి వంశేస్మిన్ పూర్వసూరిభి అంటే వాల్మీకి మహర్షి ఆదులందరూ రాశారు కదా రామాయణము. ఆ దారి ఏర్పరిచారు అంటే వజ్రమును ఏ సూది భేదించలేదు, ఏ దబ్బనము భేదించలేదు. దాన్ని మళ్ళీ ఇంకో వజ్రముతోనే కొయ్యాలి. ఆ చాలా పదునుగా ఉన్నటువంటి దానితో దీన్ని తొలవాలి. అలా వజ్రము ముందెళుతుంటే దానికి దారం వెళ్ళొచ్చు కదండి, దాని ఎంబడి వెనకల. వజ్రం ముందెళితే దారం వెనకలు వెళ్ళొచ్చు కదా. వజ్రము వాల్మీకి మహర్షి, నేను దారము వంటి వాడినండి, అందువల్ల అలా వెళ్ళి నేను రామాయణం రాస్తున్నాను అన్నాడు. ఎంత మహానుభావుడండి, అంత వినయం ప్రకటించాడు. కానీ సామాన్యుడా కాళిదాసు? అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ అన్నాడు. కవిహి అని లెక్కేశాడు ఒక ఆయన. కవిహి అన్నాడు. కవిహి అంటే సరే, కాళిదాస 1 కాళిదాసు అన్నాడు, 2 అన్నాడు, ఇంకేం పేరు లేదండి అన్నాడు. అద్యాపి, ఇది ఈ శ్లోకం ఎప్పటికీ కుదురుతుంది. అద్యాపి ఇప్పటికి కూడా ఆయనకు ఈయన తర్వాత ఇంకో పేరు చెప్పడానికి లేక తత్తుల్య కవేహే అభావాత్, దీని పేరు అనామిక అన్నారు. ఈ అనామిక అన్న పేరు సార్థకమైందండి, ఆ 2వ స్థానం ఇప్పటికి కూడా లేదు, ఎవరు పుట్టలేదు కాళిదాస్ తర్వాత అన్నాడు. ఏం అద్భుతం చూడండి. ఆయన వాల్మీకి అక్షరాక్షర శిష్యుడు. ఇంకా వాల్మీకిని ఎలా ఊహించుకోవాలో చూడండి. అందుకని ఒక్క మాట మొదలుపెట్టాడు వాల్మీకి అంటే దాన్ని 1000 విధాలుగా అభివర్ణిస్తూ వెళ్ళాడు కాళిదాసు. Please subscribe to our YouTube channel. Like and share this video.